హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, ఇప్పుడు తెనాలి నుంచి అయితే జొన్నలు లోడ్ అవుతుంది. మన దేవనగిరికి అయితే లోడ్ అవుతుంది. లోడ్ వేసుకుని ఇంకా బయలుదేరాలా. కర్ణాటక దేవనగిరి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది ఎట్లా వెళ్ళాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి. ఇది కర్ణాటక వెళ్తున్నాం ఫ్రెండ్స్. జొన్నలు లోడ్ అయితే అయ్యింది, పట్టా కడుతున్నారు ముఠా వాళ్ళు. ఈ మొత్తం వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. మొత్తం ఈ పొలాలు మొత్తం చెరువు లెక్కనే అయిపోయింది మొత్తం అంతా. ఆడికాడికి నిండిపోయినాయి పొలాలన్నీ. వేసిన పంట పొలాలు మొత్తం ఆగమే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లోడ్ అయింది, బయలుదేరినాం. రోడ్ అంతా గుంతలు గుంతలు ఉన్నది, బండి చాలా వాలిపోతుంది. చూడండి, బండి పాస్ అయ్యే ప్లేసే. ఒకవేళ వర్షం కానీ ఎక్కువ పడితే మాకు చాలా ఇబ్బంది. చూడండి ఫ్రెండ్, రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉండడం వల్ల మట్టి కూడా పోసిరు. బండి వాలిపోతుంది. ఇంత కష్టపడే బదులు ఈ చెట్టు కొమ్మ ఒక్కదాన్ని నరిగితే బండి ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది పొరపాటున గనక తగిలిందంటే బత్తాలు మొత్తం ఏడుగాడికి చినిగిపోతాయి. చెట్టు నీళ్లు రాలేదు, తక్కువ వచ్చినాయి. వరి మొత్తం మునగలే, అక్కడక్కడ ఉన్నాయి నీళ్లు. బండి వాళ్తాను. పక్క చూడండి, మొత్తం నీళ్లు ఫుల్, మొత్తం మునిగిపోయినాయి. మళ్ళు వరి నారు మొత్తం మునిగిపోయింది. లొకేషన్ చూడండి, చాలా జాగ్రత్తగా తోలుతాను బండి. రోడ్డు బాగాలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, అత్తోటి నుంచి మన తెల్లజొన్నలు లోడ్ అయినాయి దేవగిరికి, కర్ణాటక. కాగితాలు కూడా వచ్చినాయి, బయలుదేరటమే. సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నరసరావుపేట బైపాస్ లో ఉన్నాం. కనబడేది నరసరావుపేట సిటీ బైపాస్ లో నుంచి వెళ్తున్నాం. ప్రజెంట్ గా ఇప్పుడు నరసరావుపేట, పిలికొండ, మార్కాపురం, తర్వాత ఖమ్మం,
పొద్దుటూరు అనంతపురం నుంచి ఏరంగిరి వెళ్తున్నాం కర్ణాటక. ఇప్పుడు ప్రజెంట్ అయితే దసరాపేట బైపాస్ లో ఉన్నాం. మన ముందు ఒక బండి వెళ్తుంది కదా, ముందే చేసావా? ఇప్పుడు మన ముందు వెళ్ళే బండి టాటా, అది చిత్రదుర్గకి వెళ్తుందంట. అయితే రెండు వాళ్ళు కలిసిపోదాం బాబాయ్ అని చెప్పేసి అన్నాడు అతను, కొంచెం వయసులో పెద్ద ఆయన. సరే బాబాయ్ ఇద్దరం కలిసి వెళ్దాంలే అని చెప్పేసి అన్న. ఆ బండి ముందు వెళ్తుంది, దాని వెనకాల నేను వెళ్తున్నా. ఇది కలిసిపోతా ఉంటాం అనమాట. చిత్రదుర్గ వెళ్ళిన తర్వాత ఇది ఎవరికి వాళ్ళే విడిపోయి వెళ్ళిపోతుంటాం. ఓకే, చీరాల, చిలుకలూరిపేట, వినుకొండ, శ్రీశైలం, మన కోసమే ఆగిండు బాబాయ్. బండి ఆగిందని ఇవ్వండినా ఈ బండి స్టాప్ వెహికల్ అని చెప్పేసి మన డిస్ప్లే మీద ఒక సిగ్నల్ అయితే పడుతుంది. దానివల్ల బండి ఇదే సిగ్నల్. బండి ఆపి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అది మామూలుగా సెన్సార్ ఎర్రర్ అయి ఉంటుంది, ఏం పర్వాలేదు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. దారిలో వర్క్షాప్ ఉంటే అక్కడ చెప్పేయమన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వినుకొండలో ఉన్నాం. చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలా. ఈ సెంటర్ నుంచి రైట్కి వెళ్తేనేమో మన కారంపూడి, అటు దాచిపల్లి ఆ రూట్కి వెళ్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో శ్రీశైలం, అనంతపురం వెళ్తుంది రోడ్డు. చూడండి, కర్నూలు 204, అనంతపురం 344 కిలోమీటర్లు. నైట్ పూట కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు. లేదంటే పగలపూట వస్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి కర్నూలు రోడ్ అవుతుంటది మన భద్రాచలం బీస్కల్ ఫ్యాక్టరీకి. సుబాబు తోడు, జామాయిల్ లోడు బాగా అవుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ కాటా ఉంటది, అక్కడి కాటా పెట్టుకొని ఇంటి కాటా పెట్టుకుని లోడు పోయి లోడు పెట్టుకొని వచ్చి మళ్ళీ కాటా పెట్టుకొని. వినాయక చవితి వచ్చింది కదా, వినాయకుడి బొమ్మలు పక్కన బాగానే ఉంటాయి సేల్స్ కోసం. షాపులు కూడా సిటీ. గౌతులు బాగానే ఉన్నాయి కదా. ఇది బోరు మామిళ్ళ దాకా మైత్పూర్ దగ్గరలో ఉన్న మధ్యలో ఈ ఫారెస్ట్ చిన్న చిన్న ఫారెస్ట్ ఇటు కృష్ణ గుట్టలే ఉన్నాయి. కోతులు చూడండి,
బయటకు 20 కిలోమీటర్లు. అన్ని మెలకలు మెలకలు రోడ్డు. తోట, అన్ని తోట, అరటి తోట పెద్ద మంచిగా ఉంటుంది. తోట. ఇది మొత్తం అన్ని తోటలే చెట్లు. మొత్తం అన్ని తోట. ఇదేమో ఉల్లి తోట ఎదిగింది, కోతకి రావాలి. ఇది పసుపు తోట. అంటే దీంట్లో మాత్రం బాగుంది. వీళ్ళకి ఇప్పుడు తెలంగాణలో పడ్డట్టు వర్షాలు ఎక్కువ లేవు. ఉల్లిగడ్డ ఉల్లిపాయలు అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మైదుకూరు సిటీ. ట్రాఫిక్ ఫుల్గా ఉన్నది. ఇప్పుడు మైసూర్ సెంటర్ లో ఇక్కడ ఉన్నాం. ఇక్కడి నుంచి పొద్దుటూరు వెళ్ళాలి. పొద్దుటూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎర్రగుంటపల్లి వెళ్ళాలా, లేకపోతే ఇంకా వేరే రూట్ ఏదన్నా ఉన్నదా తాడిపత్రి వెళ్ళడానికి, అది కనుక్కొని వెళ్తాము. ఈ ఊర్లో ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటూనే ఉంటది. చూసారుగా, మనుషులు, ఆటోలు, బైకులు అన్ని రోడ్లు ఉంటాయి. రోడ్లు కూడా చిన్న ఉంటాయి ఇక్కడ. మైదుకూరు సైడు, పొద్దుటూరు మైదుకూరు సైడు ఇప్పుడే పొలాలు దున్నుతున్నారు, సరిగట్లు చేసారు. ఇంకా నాట్లు వేయలేదు, ఇప్పుడే మొదలు పెట్టారు అక్కడక్కడ. మనకి ఆ సిగ్నల్ వచ్చింది. రావు వినాయక చవితి నిర్వనాలు చెక్ పోస్ట్. ఓన్లీ చెక్ పోస్ట్.
పొడుగున్నది. చిన్నప్పుడు ఉమ్. ఇప్పుడు వానలు లేనట్టున్నాయి, నీళ్ళు లేవు వాగుల నదిలో. పెన్నా నది ఇది, పెన్నా నది. వానలు వానలు లేవు, నీళ్ళు లేవు. ఫ్రెండ్స్, కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాం. మనం ఇప్పుడు చిత్రదుర్గం నుంచి వెళ్ళాలా. ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసినాం. ఇది చిత్రదుర్గం నుంచి వెళ్ళాల్సింది. బై మిస్టేక్ లో వేరే రూట్ లో ఉందని చెప్పేసి వేరే రూట్ చెప్తున్నాము. ఇది ఇటు చూసినా ఒక బండి వెళ్తుంది దారిలా. అన్ని చెట్ల దగ్గర కొనేసరికి కొద్దిగా డౌట్ గానే ఉంది. అయితే ఊళ్ళలో ఎవరిని అడిగినా కానీ ఇదే రూట్ వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే దాకా ఒక్క బండి వెళ్తుంది. మొత్తానికి అయితే అన్లోడ్కి వచ్చినాం. ఈ సతీష్ అన్నం వండుతుండు, కూరగాయలు వస్తుండు, వంట అవుతుంది. ఇక తినేసి ఇక మరి లోడ్ ఎటు చెప్తారో అటు వెళ్ళాలా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.